16వ శతాబ్దపు భారతదేశంలో ఒక సాహిత్య మేధావి ఉండేవారు. ఆయన పేరు పింగళి సూరన. ఆయన ఎంతటి అద్భుతమైన కవి అంటే, ఒకే కావ్యంలో ఏకంగా 2 పెద్ద ఇతిహాసాలను ఒకేసారి చెప్పగలిగారు. ఇప్పుడు ఆయన కథేంటో చూద్దాం. అయితే ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్ ఉంది. సూరన్ గారి గురించి మనం తెలుసుకోవడానికి ఉన్న ముఖ్య ఆధారం ఒక వికీపీడియా ఆర్టికల్. దానిమీదే ఒక హెచ్చరిక ఉందన్నమాట. ఈ వ్యాసంలో ఉన్న విషయాలు ఎంతవరకు నిజమో వివాదాస్పదం అని. సాధారణంగా ఒక చారిత్రక వ్యక్తి గురించి తెలుసుకోవడానికున్న ముఖ్య ఆధారం మీద ఇలాంటి సందేహం ఉండడం చాలా అరుదు కదా. సో ఇది మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. చేతిలో ఉన్నవి కొన్ని వివాదాస్పద ఆధారాలు. మరి వీటితో 16వ శతాబ్దానికి చెందిన ఒక గొప్ప సాహిత్య సృజనశీల్ కథను మనం ఎలా తెలుసుకోగలం? రండి, ఆ ప్రయత్నమే చేద్దాం. సరే, ముందుగా మనం కాలంలో కొంచెం వెనక్కి వెళ్దాం. సూరనగారు తన అద్భుతమైన రచనలు చేసిన ఆ ప్రపంచం ఎలా ఉండేదో చూద్దాం. అది మామూలు కాలం కాదు. కళలు, సాహిత్యం ఉచ్చస్థాయిలో ఉన్న విజయనగర సామ్రాజ్యపు స్వర్ణయుగం అది. ఆ కాలంలో శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలు అని 8 మంది గొప్ప కవులుండేవారు. వాళ్ళు ఆ సామ్రాజ్యానికి సాహిత్యపరంగా 8 దిక్కుల్లాంటివాళ్లనమాట. మన పింగళి సూరనగారు ఆ 8 మందిలో ఒకరు. అంటే ఆలోచించండి, ఆ కాలంలోని టాప్ 8 కవుల్లో ఆయన ఒకరన్మాట. అదెంత పెద్ద గౌరవమో కదా. ఆయన జీవితం గురించి పూర్తి వివరాలు మనకు స్పష్టంగా తెలియవు. కాని దొరికిన కొన్ని ఆధారాలను బట్టి ఆయన జీవితాన్ని కొంతవరకు తెలుసుకోవచ్చు. అవి కొన్ని ఆసక్తికరమైన విషయాలను మనకు చెబుతాయి. మనకు తెలిసినంతవరకు ఆయన జీవించింది 16వ శతాబ్దంలో, నంద్యాల దగ్గర్లోని కానాల అనే ఊరిలో. వాళ్లది కూడా పండితుల కుటుంబమే. వాళ్ల అమ్మానాన్నలు అబ్బమాంబ, అమరనగారు కూడా పండితులే. అంతేకాదు, ఆయన తన రచనల్లో ఒకదాన్ని నంద్యాల కృష్ణరాజు అనే ఒక సామంతరాజుకు అంకితమిచ్చారు. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? ఆయనకు ప్రతిభతో పాటు రాజాదరణ కూడా ఉండేదని. ఆయన వారసత్వం ఇప్పటికీ కానాల గ్రామంలో సజీవంగా ఉంది. అక్కడ ఆయన సమాధి ఉంది. అంతేగాదు, ఆయన వారసత్వంగా చెప్పబడే ఒక ఓరియంటల్ హైస్కూల్ కూడా ఉంది. ఆలోచించండి, 500 ఏళ్ల తర్వాత కూడా ఆయన పుట్టిన ఊరుతో ఆ బంధం ఎంత బలంగా ఉందో. సరే, ఆయన జీవితం గురించి కొన్ని విషయాలు వివాదాస్పదంగా ఉండొచ్చు. కాని ఆయన రచనల్లోని ప్రతిభ గురించి మాత్రం ఎవ్వరికీ ఎలాంటి సందేహం లేదు. అది కాదనలేని నిజం. ఎందుకంటే తెలుగు సాహిత్యంలో ఆయన చేసిన ప్రయోగాలు అలాంటివి మరీ. సూరనగారు ముఖ్యంగా 4 గొప్ప రచనలు చేశారు. తన తండ్రిగారికి అంకితంగా గరుడ పురాణం రాశారు. ఇదొక ప్రబంధ కావ్యం, అంటే మంచి శృంగార రసంతో వర్ణనలతో కూడిన కథ అన్నమాట. ఇంకోటి ప్రభావతి ప్రద్యుమ్నము. తర్వాత తన పోషకుడైన నంద్యాల రాజుకి కళాపూర్ణోదయం అంకితమిచ్చారు. ఇక 4వది రాఘవ పాండవ్యం. అయితే ఈ 4ంటిలో చివరి 2, అంటే రాఘవ పాండవ్యం, కళాపూర్ణోదయం, ఇవి 2 తెలుగు సాహిత్యం గతిని మార్చేశాయని చెప్పొచ్చు. ముఖ్యంగా కళాపూర్ణోదయం గురించి మాట్లాడుకుందాం. దీని అర్థం కళ పూర్తిగా వికసించడం. ఇది మామూలు పద్యకావ్యంలాంటిది కాదు. దీన్ని పద్యాల్లో రాసిన ఒక నవల అన్నచ్చు. ఎందుకంటే అందులో ఫ్లాష్బ్యాక్లు, క్యారెక్టర్ డెవలప్మెంట్ లాంటి టెక్నిక్స్ వాడారు. ఆలోచించండి, 500 ఏళ్ల క్రితం సినిమాలే లేని కాలంలో ఫ్లాష్బ్యాక్ టెక్నిక్ని ఒక కావ్యంలో వాడటం ఎంత గొప్ప విషయం. అది అప్పటికి ఎవరూ ఊహించని ఒక విప్లవాత్మక ప్రయోగం. అందుకే ప్రముఖ విమర్శకుడు కట్టమంచి రామలింగారెడ్డిగారు కళాపూర్ణోదయం గురించి ఏమన్నారో తెలుసా? తెలుగులో రాయబడిన ఉత్తమ స్వతంత్ర గ్రంథం అని అన్నారు. అంటే ఇది ఎక్కడినుంచో కాపీ కొట్టింది కాదు, పూర్తిగా ఒరిజినల్ క్రియేషన్ అని అప్పటి విమర్శకులే గుర్తించారు. సరే, కళాపూర్ణోదయం ఒక అద్భుతమైతే ఆయన చేసిన ఇంకో ప్రయోగముంది. దాన్ని ద్వ్యర్థి అంటారు. ఇది ఇంకా గొప్పది. ద్వ్యర్థి అంటే ఏంటంటే, ఒకే పద్యం చదివితే 2 వేర్వేరు అర్థాలొస్తాయి. అంటే ఒకే పద్యం ఒకే సమయంలో 2 వేర్వేరు కథలను చెబుతుందన్నమాట. ఇది కేవలం పాండిత్యం కాదు, పదాలతో చేసే ఒక మ్యాజిక్ లాంటిది. ఈ ద్వ్యర్థి టెక్నిక్ని వాడి ఆయన రాసిన కావ్యమే రాఘవ పాండవీయం. దీనికోసం ఆయన ఏ కథలను ఎంచుకున్నారో తెలుసా? భారతీయ సంస్కృతికే పునాదులైన 2 మహా ఇతిహాసాలను, రామాయణం, మహాభారతం. ఇప్పుడు ఊహించుకోండి, ఒకే స్క్రిప్ట్తో స్టార్ వార్స్ కథను, లార్డ్ ఆఫ్ ద రింగ్స్ కథను ఒకేసారి చెప్తే ఎలా ఉంటుంది?
ప్రతి డైలాగ్, ప్రతి సీన్ 2 కథలకు సరిపోవాలి. అసాధ్యమనిపిస్తుంది కదా? సూరనగారు రాఘవ పాండవ్యంలో అదే చేశారు. ప్రతి పద్యం ఒక అర్థంలో రామాయణాన్ని చెబితే ఇంకో అర్థంలో మహాభారతాన్ని చెబుతుంది. దీన్ని సాధించడానికి ఎంతటి భాషా పటిమ, ఎంత సృజనాత్మకత కావాలో మనం ఊహించుకోవచ్చు. ఇలాంటి అసాధారణమైన సాహిత్య విజయాల వల్లే ఆయన జీవిత వివరాలు మనకు పూర్తిగా తెలియకపోయినా ఆయన పేరు, ఆయన రచనలు శతాబ్దాలుగా నిలిచిపోయాయి. ఆయన ప్రభావం ఇప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంది. చూడండి, 16వ శతాబ్దంలో ఆయన ఈ విప్లవాత్మక రచనలు చేశారు. కాని అక్కడితో ఆగిపోలేదు. 2002లో ఆయన కళాపూర్ణోద్యం ఇంగ్లీష్లోకి ది సౌండ్ ఆఫ్ ది కిస్ పేరుతో అనువాదం చేయబడింది. 2006లో ప్రభావతి ప్రద్యుమ్నం ద డీమన్స్ డాటర్గా వచ్చింది. అంటే ప్రపంచమంతా ఆయన రచనలను చదువుతోంది. అంతేనా, ఈ రోజుకి నంద్యాలలో సూరణ సారస్వత సంఘం లాంటివి ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయి. దీన్ని బట్టి సూరణగారు కేవలం పుస్తకాల్లోని కవి కాదు, ప్రజల మనసుల్లో ఇప్పటికీ జీవిస్తున్నారని అర్థమవుతోంది. ఇదంతా చూస్తుంటే ఒక ప్రశ్న వస్తుంది. ఒక సృష్టికర్త జీవితానికి సంబంధించిన నిజాలు కాలగర్భంలో కలిసిపోయినా వారి కథ మాత్రం శతాబ్దాలుగా ఎలా బతుకుంటుంది? బహుశా ఒక కళాకారుడి అసలైన జీవిత చరిత్ర వాళ్లు బతికిన జీవితం కాదేమో, వాళ్లు మనకు వదిలి వెళ్లిన కళేనేమో. పింగళి సూరణ జీవితం, ఆయన రచనలు, దీనికి ఇంతకన్నా మంచి ఉదాహరణ మరొకటి ఉండదు.